బ్రేకింగ్ చూస్తున్నాం. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో ఢిల్లీలో రాజకీయం సెగలు రేపుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య ఓ రేంజ్లో పాలిటిక్స్ నడుస్తున్నాయి. రెండు పక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇలాంటి తరుణంలో కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో సిద్ధం చేసుకున్న భవనం అంటూ ఓ వీడియోను విడుదల చేసింది బీజేపీ. ఢిల్లీలోని నెంబర్ 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్లో ఉన్న ఈ భవనాన్ని కేజ్రీవాల్ ఇంకా ఖాళీ చేయలేదన్నది బీజేపీ వాదన. పేదల మనిషిగా చెప్పుకునే కేజ్రీవాల్ తన నివాసం కోసం అద్దాల మేడ సిద్ధం చేసుకున్నారనేది బీజేపీ ఆరోపణ. తాను నివాసం ఉండేందుకు ప్రభుత్వ భవనం అక్కర్లేదని చెబుతున్న మాజీ సీఎం 7 స్టార్ హోటల్ స్థాయి వసతులతో ఖరీదైన భవనం నిర్మించుకున్నారని ఆరోపిస్తోంది. ఈ భవనంలోని మార్బుల్, లైటింగ్ కోసమే 1.9 కోట్లు ఖర్చు చేశారని, జిమ్, స్పాల కోసం 35 లక్షలు వెచ్చించారన్నది బీజేపీ వాదన. ఏ అధికారంతో తన బంగాళాకు 45 కోట్లు ఖర్చు చేశారో కేజ్రీవాల్ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. 1942లో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పైకప్పు కూలిపోయిందని చెబుతూ ప్రభుత్వ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మరమ్మత్తు పనులు చేపట్టిందని తెలిపింది. మొత్తానికి కొన్నేళ్లుగా కేజ్రీవాల్ అద్దాల మేడ కట్టుకున్నారని ఆరోపిస్తున్న బీజేపీ ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ భవనం విజువల్స్ ను బయటపెట్టడం పెద్ద చర్చగా మారింది. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో ఢిల్లీలో రాజకీయం సెగలు రేపుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య ఓ రేంజ్లో పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు కేజ్రీవాల్కి సంబంధించిన ఓ భవనం వీడియో రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, మరొక 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ అదును చూసుకొని కేజ్రీవాల్కి సంబంధించిన ఓ భవనం వీడియోను రిలీజ్ చేసింది. దీనిపై రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు అయితే నడుస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీలో జరగబోతున్నాయి. ఇట్లా నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బంగ్లాకు సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు రాజకీయంగా దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. దీనికి సంబంధించి ఆయన బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బిల్డింగ్ అంటే ఎంత రాజసంగ్ ఉంది, ఎంత రాజభోగాలు ఉన్నాయి అన్నటువంటి అంశం పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తాను ఆమ్ ఆద్మీ అంటే సామాన్యునని చెప్పుకునేటువంటి అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కోట్లాది రూపాయలు, అది కూడా ప్రజాధనం ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి నివాసానికి లోపల భారీగా మార్పులు చేశారు అన్నది భారతీయ జనతా పార్టీ చాలా రోజుల నుంచి ఆరోపిస్తున్నటువంటి విషయం. సో దీనికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కేవలం పేరుకు మాత్రమే ఆమ్ ఆద్మీ అని చెప్తాడు అరవింద్ కేజ్రీవాల్. దాంట్లో మాత్రం చాలా ఖరీదైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఈవెన్ వాష్రూమ్ లో ఉన్నటువంటి టబ్స్ తో సహా చాలా కాస్ట్లీ అయినటువంటి వస్తువులు ఉన్నాయి. సో దాంట్లో కూడా జకూసీ లాంటి టబ్స్ ను వాడుతున్నారు. కలర్ ప్రెజర్డ్ గా వచ్చేటువంటి ఒక 7 స్టార్ హోటల్లో ఉండేటువంటి జకూసీ టబ్స్ ను వాడుతున్నారంటూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి అంశం. సో ఇవన్నీ చాలా కాలం నుంచి బీజేపీ ఆరోపిస్తున్నా గానీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియోను బీజేపీ సంబంధించినటువంటి నాయకులు రిలీజ్ చేశారు. కేవలం ప్రజాధనం మొత్తం ఉపయోగించి కేజ్రీవాల్ ఒక ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నారు. బయటికి ఆమ్ ఆద్మీ అని చెప్పుకునేటువంటి కేజ్రీవాల్ లోపల మాత్రం చాలా లగ్జరియస్ గా బతుకుతా ఉంటారు. అట్లాంటి కాస్ట్లీయెస్ట్ కేజ్రీవాల్ ఈయన అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. అసలు దానికి సంబంధించినటువంటి అంశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నది మాత్రం కనిపిస్తోంది. అయితే ఓవరాల్ గా ఈ
దీనికి సంబంధించి ఢిల్లీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సచ్దేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్విట్టర్ లో ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఢిల్లీలోని కేజ్రీవాల్ ఉండే అటువంటి నివాసం ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ లో ఉన్నటువంటి సీఎం బంగ్లా ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా కేజ్రీవాల్ అధికారికంగా ఈ బంగ్లాను ఉపయోగించడం జరిగింది. ఈ బంగ్లాని ఒక అద్దాల మేడ అంటే ఒక శేష్ మహల్ గా చెప్పడం జరిగింది. శేష్ మహల్ అంటే ఒక అద్దాల బంగ్లా అనేది వెనకటి నుంచి కూడా ఒక పేరు. సో ఇప్పుడు కూడా ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసాన్ని ఒక శేష్ మహల్ గా వాళ్ళు చెప్తున్నారు. ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసి 3 స్టార్ 5 స్టార్ కాదు ఏకంగా 7 స్టార్ లాంటి ఒక రిసార్ట్ నిర్మించుకున్నారంటూ కూడా ఇప్పటికే సచ్దేవ్ చాలా తీవ్రమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ బంగ్లాలో మార్బుల్స్ గానీ గ్రనైట్ లైటింగ్ కోసం గానీ దరిదాపు కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సివిల్ వర్క్స్ కోసం కూడా చాలా కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం దీంట్లో స్పా ఉంది, జిమ్ ఉంది. వాటి కోసం దరిదాపు లక్షల రూపాయలు వెచ్చించారు అరవింద్ కేజ్రీవాల్. ఓవరాల్ గా ఆల్మోస్ట్ ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఇంటర్నల్ గా ఖర్చు చేసి ఈ ఇల్లును మొత్తం కూడా లగ్జరియస్ గా మార్చుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ అంటూ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సత్యదేవ్ మాట్లాడుతున్నటువంటి అంశం. కేవలం కామన్ మ్యాన్ అని చెప్పుకున్నటువంటి కేజ్రీవాల్ తన పిల్లల పైన ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్తా ఉంటారు. ప్రభుత్వ నివాసం కారు ఏవి తీసుకోలేదని బయటకు చెప్తా ఉంటారు. కానీ ప్రజల ధనాన్ని మాత్రం ఇట్లా దుర్వినియోగం చేశారంటూ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతలు అగ్గి మీద గుగ్గిలు అవుతున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించింది. పవన్ కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పొత్తు కూడా లేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఈ భవనం అటు ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యంగా వార్ జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ కూడా దీన్ని ఆయుధంగా చేసుకునే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? యాజ్ పర్ జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఇది రాజకీయాల పరంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి పనికొస్తుందేమో గానీ ఇది పెద్ద రాజకీయాల పైన ఢిల్లీ అంటే కేజ్రీవాల్ పైన ఎఫెక్ట్ పడుతుందని మాత్రం నాకు అనిపించట్లేదు. అక్కడ కూటమి ప్రభుత్వంలోంచి కేజ్రీవాల్ బయటికి రావడానికి కారణం కేజ్రీవాల్ కాదు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ డెసిషన్. సో కాంగ్రెస్ పార్టీ అడిగిన సీట్లు ఇవ్వలేదు. అది కేజ్రీవాల్ దాంట్లో ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. పంజాబ్ లో కానీ ఈవెన్ మొన్న జరిగినటువంటి హర్యానా కానీ అంతకుముందు జార్ఖండ్ ఎన్నికల్లో కానీ. సో కాంగ్రెస్ దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతుందా అంటే అది కాంగ్రెస్ నాకు తెలిసి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ. సో ఇప్పటికీ కూటమి నుంచి కాకుండా ఆయన ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇది భారతీయ జనతా పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ కి మధ్యలోనే పంచాయతీగా ఉంటుంది తప్ప దీంట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఓన్ చేసుకుంటుంది అన్నది మాత్రం ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాకు దగ్గరలో లేదు. ఒకప్పుడు కంచుకోటగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసలు ఎట్లాంటి కోట కాదు కదా, కోట మెట్లు ఇటుకలు కూడా లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. సో ఈ విషయంలో పెద్దగా రెస్పాండ్ అవుతుందని మాత్రం నాకు అనిపించట్లేదు. సో ఇది భారతీయ జనతా పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆమ్ ఆద్మీకి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ. ఎందుకంటే అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అక్కడ కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో బంగ్లా వార్ ఒకటి మాత్రం ముందుకొచ్చింది. సో ఈ బంగ్లా వార్ గురించి అటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా కేవలం బీజేపీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ నుంచి ప్రజల దృష్టి మరలించడానికి బంగ్లా రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే మనీష్ సిసోడియా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ప్రజలంతా విద్య గురించి ఆరోగ్యం గురించి అడుగుతుంటే వీళ్ళు మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతున్నారు. ఆ బంగ్లా పెద్ద రాజకీయం ఏం కాదు, అది ఎవరైనా కామన్ గా ఉండేటువంటి అంశమే. సో దాన్ని రాజకీయం చేస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం ఆమ్ ఆద్మీ పార్టీ. అధికారంలో ఉన్నటువంటి టైంలో నివాసంలో కొన్ని మరమ్మతుల కోసం ఖర్చు పెట్టారు. అది ఆమ్ ఆద్మీ పార్టీ ఒప్పుకుంటుంది. సో అది కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు దీనిపైన ఏడాది అంటే ఈ ఇయర్ లో సెప్టెంబర్ లో సిబిఐ దర్యాప్తు కూడా చేపట్టడం జరిగింది. బంగ్లా నిర్మాణం టైంలో టెండర్ల నిబంధనలు ఏమైనా ఉల్లంఘన జరిగిందా అన్న కోణంలో ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. సో ఇప్పటి వరకు దీనిపైన ఎక్కడ రెగ్యులర్ కేసు మాత్రం నమోదు కాలేదు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం బంగ్లా చుట్టూ తిరుగుతోందని చెప్పడంలో ఏం సందేహం లేదు. పవన్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.